అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సీఏ ఫౌండేషన్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. మాస్టర్ మైండ్స్ అందించేటువంటి చాలా విలువైనటువంటి సర్వీసెస్‌లో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి సర్వీస్‌గా మనం చెప్పవచ్చు. ఇది మాస్టర్ మైండ్స్ యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ద్వారా సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్‌లో అనేక వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం క్వాలిఫై అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కేవలం ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ సర్వీస్ కోసం మాత్రమే మాస్టర్ మైండ్స్‌లో సంవత్సరానికి సుమారు 5,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో, ఏంటి మాస్టర్ మైండ్స్ యొక్క స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్‌లో ప్రత్యేకత? మొట్టమొదటిగా ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలండి. సీఏ, సీఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్‌లో స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్ సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ మొదటిసారి రాశాడు. సో, అతను క్వాలిఫై అవ్వలేకపోయాడు. సో, ఆ స్టూడెంట్ ఏమనుకుంటాడంటే నేను ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతాను. సీఏ, సీఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్‌లో ఎగ్జామ్ ట్రెండ్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా వేరే ఎక్కడైనా ఒక లైబ్రరీలో ప్రిపేర్ అవుతాను. లేదా ఒక ఫ్రెండ్స్ గ్యాదరింగ్‌లో కంబైన్డ్ స్టడీ చేస్తాను. ఇట్లాంటివి మనకి సీఏ అండ్ సీఎంఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్‌లో వర్కౌట్ అవ్వవండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం క్వెషన్ పేపర్స్ మనం తీసుకోవాలి. మాక్ టెస్ట్‌లు రాయాలి. స్టడీ అవర్స్ సిన్సియర్‌గా అటెండ్ అవ్వాలి. ఈ రకంగా ఒక షెడ్యూల్ బేస్డ్ స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మనం సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సీఏ, సీఎంఏ లాంటి కోర్సెస్‌లో మనం తప్పనిసరిగా మాక్ టెస్ట్‌లు ఎన్ని రాస్తే మనం అంత బాగా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో, ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మాస్టర్ మైండ్స్ కండక్ట్ చేసేటువంటి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రతిరోజు సుమారు 10-12 గంటల పాటు మనకి స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ప్రశాంతమైనటువంటి కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్‌లో చాలా డిసిప్లిన్‌తో కూడినటువంటి ఎన్వైర్న్మెంట్‌లో స్టూడెంట్స్‌కి స్టడీ అవర్స్‌ని కండక్ట్ చేస్తాం. సో, ఇక్కడ మనకి రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉంటాయి. సెమీ రెసిడెన్షియల్ క్యాంపసెస్ ఉంటాయి. అలాగే డే స్కాలర్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో, ఈ రకంగా అటెండ్ అయినప్పుడు స్టూడెంట్స్ చాలా ఫోకస్డ్‌గా, డిసిప్లిన్డ్‌గా స్టడీ అవర్స్‌లో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్టడీ అవర్స్‌లో ఏం చదవాలి? నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి? అనేటువంటిది ముందుగానే మనం రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తాం. స్టూడెంట్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్‌కి జాయిన్ అయిన మొదటి రోజునే మనం స్టూడెంట్ చేతిలో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ పెట్టడం జరుగుతుంది. సో దట్ ఆ షెడ్యూల్‌లో రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఏంటి? ఏ రోజున ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం? దాని సిలబస్ ఏంటి? ఎన్ని మార్క్స్‌కి ఇస్తాం? ఇలా కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనం ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్స్ దాన్ని ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మనం డౌట్స్ క్లారిఫికేషన్‌కి సపోర్టింగ్ ఫ్యాకల్టీని గాని లేదా ఫ్యాకల్టీని గాని పంపించడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది స్టూడెంట్స్ ఇంటి దగ్గర ప్రిపేర్ అయితే ఇది అయ్యేటువంటి విషయం కాదు. అండ్ ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే చాలా సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. చాలా సెల్ఫ్ రిస్ట్రెయింట్ కావాలి. చాలా సెల్ఫ్ కంట్రోల్ కావాలి. కానీ ఒక స్టడీ ఎన్వైర్న్మెంట్‌లోకి ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్‌గా ఆ డిసిప్లిన్, రిస్ట్రెయింట్ అనేటువంటిది వచ్చేస్తుంది. సో దట్ విత్ మినిమమ్ ఎఫర్ట్ తోటి మనం చాలా కాంప్రహెన్సివ్‌గా చాలా ఇన్ డెప్త్ మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో, డిసిప్లిన్డ్ ఎన్వైర్న్మెంట్‌లో స్టడీ అవర్స్ కండక్ట్ చేయడమే కాకుండా మాస్టర్ మైండ్స్‌లో మనకి ఏమవుతుంది అంటే ఎవ్రీ వీక్ 2 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ 2 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ముందు వాళ్ళు ప్రాపర్‌గా చదువుకోవడానికి టైమ్ ఇస్తాం. డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాం. అవసరమైతే బ్రీఫ్ రివిజన్ అనేటువంటి సర్వీస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. డౌట్స్‌ని క్లారిఫై చేసుకోగలుగుతారు. అండ్ ఎగ్జామ్ రాస్తారు. సో, ఎగ్జామ్ రాసిన వెంటనే మనం ఏం చేస్తాము అంటే సజెస్టెడ్ ఆన్సర్స్ ఇస్తాం. ఈ సజెస్టెడ్ ఆన్సర్స్‌ని చూసుకోవడం వలన స్టూడెంట్ ఎగ్జామ్ రాసిన వెంటనే తను ఏం మిస్టేక్స్ చేశాడు అనేటువంటిది ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు. సో దట్ నెక్స్ట్ తన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? స్టైల్ ఎలా ఉండాలి? తను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ కూడా స్టూడెంట్ చాలా బాగా తెలుసుకోగలుగుతాడు సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వడం వలన. అంటే జనరల్‌గా మనం ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ స్టూడెంట్‌కి ఇస్తామండి. కాకపోతే ఆ వాల్యుయేషన్ చేసి
మళ్ళీ స్టూడెంట్కి తిరిగి ఇవ్వడానికి ఒక 10 to 15 డేస్ టైం పడుతుంది. ఈ లోపల స్టూడెంట్ ఈ ఎగ్జామ్ గురించి మర్చిపోతాడు. ఈ ఎగ్జామ్లో చేసిన మిస్టేక్స్ ఏంటో గమనించుకోలేడు. అదే మనం సజెస్టెడ్ ఆన్సర్స్ ఇవ్వడం వలన స్టూడెంట్ వెంటనే తాను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేటువంటిది గమనించుకోగలుగుతాడు. సో దట్ దానికి తగ్గట్టుగా నెక్స్ట్ ఎగ్జామ్కి తన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఫైన్ ట్యూన్ చేసుకోగలుగుతాడు. అండ్ మాస్టర్ మైండ్స్లో ఈ రివిజన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తయారు చేస్తారు ఇన్ స్టాండర్డ్స్ విత్ పబ్లిక్ ఎగ్జామ్స్. అంటే పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయో ఆ స్టాండర్డ్లో మనం స్టూడెంట్స్ చేత మాక్ ఎగ్జామ్స్ రాయిస్తాం, రివిజన్ ఎగ్జామ్స్ రాయిస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి రేపు పొద్దున్న ఫైనల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫైనల్ ఎగ్జామ్ అనేటువంటిది మరొక రివిజన్ ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది తప్పితే అదేదో ఒక న్యూ ఎగ్జామ్గా ఫస్ట్ టైం రాస్తున్నటువంటి ఫీలింగ్ అస్సలు ఉండదు. స్టూడెంట్కి అసలు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఫైనల్ ఎగ్జామ్లో ఉండదు. అలా ఉండకుండా చేయాలన్నదే మాస్టర్ మైండ్స్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. వన్స్ స్టూడెంట్స్ రివిజన్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఆ ఆన్సర్ పేపర్స్ అన్నీ కూడా మన వాల్యుయేషన్ డిపార్ట్మెంట్కి పంపించి మన టీమ్ ఆఫ్ వాల్యుయేషనర్స్ తోటి వాల్యుయేషన్ చేయించి మళ్ళీ ఆ వాల్యుయేషన్ చేసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ని మనం స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రివిజన్ ఎగ్జామ్ రాసేయడం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్లో ఎలాంటి మిస్టేక్స్ చేశారు అనేటువంటి వాటిపైన కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని వాల్యుబుల్ సర్వీసెస్ యొక్క ప్యాక్ అండి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనేటువంటిది. సో ఈ స్టడీ అవర్స్ ప్యాక్లో మనకి ఎంతో వాల్యుబుల్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతోంది. సో స్టూడెంట్స్ కనుక ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ సర్వీస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఏ అటెంప్ట్లోనైనా కూడా క్వాలిఫై అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ద ఓన్లీ థింగ్ మనం ఇచ్చినటువంటి స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఫోకస్డ్గా చదవాలి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మన దగ్గర క్లారిఫై చేసుకోవాలి. ఎగ్జామ్స్ చాలా సీరియస్గా తీసుకుని రాయాలి. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. సజెస్టెడ్ ఆన్సర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ రకంగా ఏ స్టూడెంట్ అయితే చేసుకుంటారో డెఫినెట్గా అటువంటి స్టూడెంట్ మనకి తప్పనిసరిగా సక్సెస్ అవ్వగలుగుతాడు. సో మీరు ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కోసం మాస్టర్ మైండ్స్కి సంబంధించిన సెంట్రల్ ఆఫీస్ గుంటూరులో కానీ లేదా మాస్టర్ మైండ్స్ బ్రాంచెస్లో కానీ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. మా యొక్క ఫిజికల్ ప్రెజెన్స్, మా యొక్క ఆన్లైన్ ప్రెజెన్స్. మరొక ముఖ్య విషయం, మీరు మాస్టర్ మైండ్స్లో ఏ రకమైన సర్వీస్కైనా అడ్మిషన్ తీసుకునేటప్పుడు మాస్టర్ మైండ్స్కి ఎన్నో ర్యాంకులు రావడం జరిగింది ఇప్పటి వరకు ఆల్ ఇండియా లెవెల్లో. సో మాస్టర్ మైండ్స్కి వచ్చినటువంటి ర్యాంకులు చూసి కాక మాస్టర్ మైండ్స్ యొక్క 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో వేల మంది స్టూడెంట్స్ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ సర్వీస్ తీసుకుని వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు లైఫ్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా మాస్టర్ మైండ్స్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్, వాళ్ళ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ యొక్క పవర్, వీటన్నిటిని చూసి మీరు మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారందరితోటి ఈ వీడియోని షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ చాలామందికి మీరు అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అందించగలిగిన వారు అవుతారు. ఆల్ ద బెస్ట్.